ఇవాళ కపిల్ సిబాల్ పక్కకి చేరి ఒక లీగల్ సంస్థను ఒకటి ఏర్పాటు చేసుకుని లీగల్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఈ బొద్దింకలన్నీ కూడా డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. ఈ కపిల్ సిబాల్ ₹1,00,00,000 ఫండ్ కూడా ఇచ్చాడు. నిజానికి ఈ కపిల్ సిబాల్ గతాన్ని కొంచెం చూస్తే ఇతను కూడా యూపీఏ 2 హయాంలో 2009 నుంచి 2012 వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. అయితే అప్పట్లో ఆ విద్యాశాఖ మంత్రిత్వ శాఖను ఏమనేవారు, మానవ వనరుల అభివృద్ధి శాఖ అని పిలిచేవారట. సో ఇప్పుడు ఇక్కడ ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఈయన హయాంలోనే విద్యా హక్కు చట్టం, తర్వాత సిబిఎస్ఈ అనేది మ్యాండేటరీ కాదు, గ్రేడింగ్ సిస్టము ఇవన్నీ వచ్చినాయి అనుకోండి. ఇతని హయాంలో పేపర్ లీకేజీలు జరిగినాయి. మే 1, 2011న సిబిఎస్ఈ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AIEEE ప్రశ్నపత్రం యూపీలో లీక్ అయింది. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కోసం దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష ఇదే. ప్రస్తుతం దీన్నే JEE మెయిన్స్ అని పిలుస్తారు. ఈ పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత పేపర్ లీక్ అయిన విషయం ఉదయం పరీక్ష ప్రారంభానికి ముందే తెలియడంతో అప్పటికప్పుడు పరీక్షను కొన్ని గంటల పాటు మాత్రమే వాయిదా వేశారంట. మధ్యాహ్నం వేరే రిజర్వ్ ప్రశ్నాపత్రంతో తిరిగి పరీక్షను నిర్వహించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాధ్యుడెవరు? కపిల్ సిబాలే. ఇలా అంటే విపక్షాల ఆరోపణల ప్రకారం చూసుకుంటే 7 దఫాలుగా పేపర్ లీకేజీలు జరిగిన ఈయన హయాంలో, ఈయన ఆ మంత్రిత్వ శాఖని ఉద్ధరిస్తున్న సమయంలో మరి అప్పట్లో ఈయన రాజీనామా చేశాడా? మరి అర్థం చేసుకోండి. వీళ్ళందరూ గతాన్ని చాలా తెలివిగా ఇగ్నోర్ చేసి మనల్ని భవిష్యత్తు భయానకంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తారు.